గ్రామ ప్రజలందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాలుగా మన గ్రామంలో ఎన్నో విజయాలు సాధించుకున్నాం. హాస్పిటల్ గాని, స్కూల్ గాని, హైమాక్స్ లైట్లు గాని, గ్రంథాలయం గాని, గ్రామ పంచాయతీ గాని, మార్కెట్ గాని, అలాగే బ్రిడ్జ్ గాని, షాబ్దీపూర్ రోడ్ గాని, సీసీ రోడ్లు గాని, సీసీ డ్రైనేజ్ గాని, అలా చెప్పుకుంటూ పోతే జిల్లాలోనే మనం అత్యధికంగా నిధులు తీసుకొచ్చి మన గ్రామానికి 6 అవార్డులు కూడా తీసుకురావడం జరిగింది. దీనన్నిటికీ కృషి చేసినటువంటి నా ఆత్మీయ మిత్రులకి, గ్రామ పంచాయతీ పాలక వర్గానికి, గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎలాంటి ఒక 100 రూపాయలు లంచం తీసుకోకుండా ఈరోజు మేము స్వచ్ఛందంగా మేమే సొంతంగా, ఎందుకంటే ఎవరికైనా పుస్తమట్టలు గాని, సాయం ఎవరికైనా ఆపద వచ్చినా గానీ, కరోనా టైంలో గానీ మా సొంత డబ్బులతోని సాయం చేసినాం. గర్వంగా ఉంది. రాబోయే రోజులలో కూడా 10 ఉన్నా లేకున్నా, ఎందుకంటే నన్ను 27 సంవత్సరాల్లోనే గ్రామ పంచాయతీలో సర్పంచ్ గా నన్ను చేసినందుకు 10 ఉన్నా లేకున్నా నేను నిరంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని కోరుకుంటూ, రాబోయే రోజులలో ఖచ్చితంగా మన గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో నిలిపేందుకు మనమందరం ముందుంది మన గ్రామానికి మంచి పేరు తీసుకురావాలి. యువకుల వల్ల 5 సంవత్సరాలు మన గ్రామంలో మట్టి వినాయకులు, అలాగే క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం వల్ల, హాకీ ప్లేయర్స్ కి ఎంకరేజ్ చేయడం వల్ల నేషనల్ స్థాయిలో మన గ్రామం పేరు కూడా రావడం చాలా సంతోషం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాల్లో మన గ్రామం ముందుంది. జిల్లాలోనే బెస్ట్ గ్రామ పంచాయతీగా కూడా మనం రావడం సంతోషం. రాబోయే రోజులలో కూడా మన గ్రామాన్ని రాష్ట్ర స్థాయిలో నిలిపి మన గ్రామానికి మంచి పేరు తీసుకొద్దాం. జై తెలంగాణ, జై హింద్.